హాయ్ అండి. పులగం అని మనము ఏదో రకరకాల మెథడ్‌లో చేస్తుంటాము. ఏం అవసరం లేదండి. సింపుల్‌గా ఈ మెథడ్‌లో ట్రై చేయండి. టేస్టీ అంటే టేస్టీ పులగం మీ ముందర ఉంటుంది. మనం ముందుగా అయితే 2 కప్పులు పెసరపప్పేసి వేయించేసుకున్నాం కదా! వాటిలోనే మనం ఇప్పుడు 2 కప్పులు పెసరపప్పుకి 4 కప్పులు బియ్యం అయితే వేసుకున్నాను. వేయించుకున్న దాంతోనే మనం వాటర్ ఏసి దాంతోనే బియ్యం కూడా వేసి కడిగేసుకుందాం నీట్‌గా. కడిగేసుకొని వాటర్ వేసి పెట్టుకుందాం. నానాక ఎసురు వేసి ఉప్పేసి స్టవ్ మీద ఇలా పెట్టేసేద్దాం. అది కొంచెం సగం ఉడికేటప్పుడు మనము పక్కన 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు సిమ్లో బాగా వేయించుకుందాము. అది వేగాక జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే ముందే జీలకర్ర వేస్తే జీలకర్ర మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్లో వేసుకుందాం. కరివేపాకు జీలకర్ర వేసి సగం ఉడిగాక ఆ రైస్లో ఇది కలిపేద్దాం. ఈ తిరుమాత అంతా కూడా కలిపేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. అంతే, టేస్టీ పులగం రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేసేసి